మనువిద్య చంద్రవిద్య చంద్రమండల మధ్యగా చారురూప చారుహాస చారుచంద్ర కళాధర. వివరణ: మనువు ఉపాసించిన విద్యాస్వరూపురాలు. మనువు చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్తి, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు, దుర్వాసుడు ఈ 12 మంది దేవీ ఉపాసకులు. అందువలన శ్రీవిద్య 12 విధములుగా ప్రవర్తించబడినది. ఈ విషయము జ్ఞానార్ణవమున కలదు. చంద్రవిద్య చంద్రుని చేత ఉపాసించబడిన విద్యాస్వరూపురాలు. చంద్రమండల మధ్యగా చంద్రమండలము మధ్యనున్న తల్లి. మూలాధారము నుండి బయలుదేరిన కుండలినీ శక్తి సహస్రార చక్రము పద్మకర్ణిక యందున్న చంద్రమండలమును భేదించును. సాయం సంధ్యా సమయమునందు సంధ్యావందనమైన తరువాత దేవిని చంద్రమండల మధ్యమందు ఉన్నట్లు ధ్యానించవలను. అనగా దేవి చంద్రమండలము మధ్యలో ఉన్నదని సారాంశము. శివపురాణములో శివుడు అగ్ని శిరస్సున, దేవి చంద్రుని శిరస్సున ఉన్నట్లును, జగత్తంతయు చంద్రాగ్నులతో కూడినదనియూ చెప్పబడినది. చారురూప మనోహరమైన సౌందర్యము గల తల్లి. ఆదిశంకరులు దేవిని వర్ణించుచు శతకమునకు సౌందర్యలహరి అని పేరు పెట్టిరి. మూక కవి తన మూక పంచశతిలో 500 శ్లోకములలో దేవి సౌందర్యమును అత్యంత అద్భుతముగా వర్ణించినారు. చారుహాస మనోహరమైన చిరునవ్వు కల తల్లి. ఇంతకు ముందు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అని నామాన్ని చెప్పుకున్నాము. ఆమె చిరునవ్వు మోక్షానంద జనకమైన జ్ఞానరూప విశేషమైనది. అమ్మ చిరునవ్వు యొక్క బిందువే చంద్రబింబమని పెద్దలు అంటారు. అంటే అమ్మ చిరునవ్వు సర్వజన చిత్తాహ్లాద జనకమని భావము. చారుచంద్ర కళాధర వృద్ధి క్షయములు లేని మనోహరమైన చంద్రకళను ధరించిన తల్లి. ఇటు చంద్రకళను సాదా అంటారు, అనగా సదా ఉండునది అని భావము. అనగా చంద్రుని 16వ కళ. 15 కళలు మాత్రమే వృద్ధి క్షయములను పొందుచూ ఉంటాయి. కాశీరాజు కుమార్తె చంద్రకళ. ఆమె సుదర్శనుడు అను రాకుమారిని ప్రేమించినది. తల్లి ఆమెకు స్వప్నంలో కనిపించి కామరాజ బీజమును ఉపాసించమని చెప్పెను. చంద్రకళకు ఆధారమగుటచే తల్లి చారుచంద్ర కళకు ఆధారమైనది అని భావము.